శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తి యోగంలో ఈరోజు మనం 18, 19 శ్లోకాలను తెలుసుకుందాము. ఇంతకు ముందు శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ క్షర అంటే నశించే శరీరాలు మరియు అక్షర నాశనం లేని ముక్తి పొందిన ఆత్మల కంటే పరమాత్మ అత్యుత్తమమైన వాడు అని చెప్పారు కదా. ఈ 18వ శ్లోకంలో తనను పురుషోత్తముడు అని ఎందుకు పిలుస్తారో, ఆ పదానికి అసలైన అర్థం ఏమిటో వివరిస్తున్నారు. 18వ శ్లోకం, యస్మాత్ క్షరమతీతోహం అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః. భగవంతుడికి మరియు జీవాత్మకు మధ్య ఉన్న తేడాను, పరమాత్మ యొక్క ఆధిక్యతను ఈ శ్లోకం తెలియజేస్తోంది. యస్మాత్ క్షరం అతీతః అహం, ఎందుకంటే నేను క్షరపురుషుల కంటే అతీతుడను. నేను ఈ నశించిపోయే జడవర్గ క్షేత్రము కంటే పూర్తిగా అతీతుడను. కంటికి కనిపించే ఈ భౌతిక జగత్తు, మనుషులు, జంతువుల శరీరాలు అన్నీ క్షరము అంటే నశించిపోయేవి. పరమాత్మ ఈ సృష్టి అంతా వ్యాపించి ఉన్నా కూడా ఈ సృష్టిలో వచ్చే మార్పులు, చావు పుట్టుకలు ఆయనకు అంటవు. బురదలో ఉన్నా కూడా బురద అంటని తామరాకుల ఆయన ఈ మార్పులకు పూర్తిగా అతీతుడు. అక్షరాత్ చ అపి ఉత్తమః, అక్షరాల కంటే కూడా ఉత్తముడను. బంధాలన్నీ తెంచుకొని జనన మరణాల చక్రం నుండి బయటపడిన, ముక్తి పొందిన స్వచ్ఛమైన జీవాత్మలను అక్షర పురుషులు అంటారు. కొందరు ఆత్మ పరమాత్మ రెండు ఒకటే కదా అని అనుకుంటారు. కానీ ఆత్మల కంటే భగవంతుడు ఎంతో ఉత్తముడు, శక్తిమంతుడు. ఆత్మకు స్వతంత్రం లేదు, అది ఎప్పటికీ పరమాత్మపైనే ఆధారపడి ఉంటుంది. ఆయన యజమాని, ఆత్మ సేవకుడు. అతః అస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః, అందుకని లోకంలోనూ వేదములలోనూ పురుషోత్తముడను అని ప్రసిద్ధి పొందాను. భౌతికమైన దేహాలకు పైన, ముక్తి పొందిన ఆత్మలకు పైన ఉండి ఈ రెండింటినీ శాసించేవాడు కాబట్టే ఆయన్ని స్మృతులు, పురాణాలు అంటే లోకంలో, మరియు శృతులలో అంటే వేదాలలో ఏకగ్రీవంగా పురుషోత్తముడు అని కీర్తిస్తున్నాయి. ఉదాహరణకు, సముద్రం పైన ఎన్నో నీటి బుడగలు పుడుతూ పగులుతూ ఉంటాయి. గాలికి, అలలకు అవి ఎప్పుడు మారిపోతూ ఉంటాయి. ఈ క్షణికమైన బుడగలే నశించిపోయే క్షర పురుష దేహాలు. ఆ సముద్రంలో ఉండే ఒక స్వచ్ఛమైన స్థిరమైన నీటి బొట్టు, ఏ డ్రాప్ ఆఫ్ వాటర్ అనేది నాశనం లేని అక్షర పురుషుడు, జీవాత్మ. ఆ నీటి బొట్టు యొక్క క్వాలిటీ, సముద్రం యొక్క క్వాలిటీ ఒకటే. కానీ ఆ నీటి బొట్టుకు సముద్రానికి ఉన్నంత శక్తి ఉండదు కదా. సముద్రానికి సునామీలను సృష్టించే బలము, రత్నాలను, ముత్యాలను దాచుకునే గాంభీర్యము ఉంటుంది. నీటి బొట్టుకు ఉండదు కదా. ఆ విశాలమైన అంతులేని మహాసముద్రమే పురుషోత్తముడు, పరమాత్మ. నీటి బొట్టు మహాసముద్రంలో భాగమే కానీ సముద్రంతో సమానం కాలేడు. అలాగే జీవాత్మ దేవుని యొక్క అంశయే కానీ దేవుడు కాలేడు. ఆయన ఎప్పటికీ దేవుడు, భగవంతుడు, పరమాత్మ ఎప్పటికీ అత్యుత్తముడు. ఆ పరమాత్మ యొక్క ఈ పురుషోత్తమ తత్వాన్ని, సర్వోన్నత స్థానాన్ని తెలుసుకోవడమే వేదాంతం యొక్క అసలైన లక్ష్యం.
యస్మాత్క్షరమతీతోహం అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః. నేను నశించిపోయే క్షర పురుషులకు అంటే దేహాలకు పూర్తిగా అతీతుడను, మరియు నాశనం లేని అక్షర పురుషుడు అంటే ముక్త జీవాత్మల కంటే కూడా అత్యుత్తమమైన వాడిని. అందువల్లనే ఈ లోకంలో మరియు వేదాలలోనూ నన్ను పురుషోత్తముడు, పురుషులలో ఉత్తముడు అని కీర్తిస్తారు అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. 19వ శ్లోకం. ఈ జ్ఞానం తెలిసిన వ్యక్తి జీవితం ఎలా మారిపోతుందో ఈ 19వ శ్లోకంలో చెబుతున్నారు స్వామి. యో యో మామేవమసమ్మూఢః జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. కేవలం దేవుడి గురించి తెలుసుకోవడం వేరు, దేవుడిని నమ్మటం వేరు. నిజమైన జ్ఞానం వస్తే ఆటోమేటిక్గా భక్తి ఎలా వస్తుందో వివరిస్తున్నారు. భారత, ఓ అర్జున, యహ మాం ఏవం అసమ్మూఢః, ఏ జ్ఞాని నన్ను ఈ విధంగా జానాతి పురుషోత్తమం, పురుషోత్తముడని తెలుసుకుంటాడో, సహ సర్వవిత్, ఆ జ్ఞాని సర్వజ్ఞుడు, భజతి మాం సర్వభావేన, అన్ని విధాలుగా నిరంతరము నన్ను భజిస్తాడు. సమ్మూఢుడు అంటే భ్రమలు ఉన్నవాడు. దేవుడు కూడా, శ్రీకృష్ణుడు కూడా మనలాంటి మామూలు మనిషే అని అనుకునేవాడు. అసమ్మూఢుడు అంటే ఆ భ్రమలన్నీ తొలగిపోయినవాడు అంటే జ్ఞాని. శ్రీకృష్ణుడు కేవలం ఒక రాజు కాదు, ఒక చారిత్రక పురుషుడు కాదు, మనలాంటి గొల్లపిల్లవాడు కాదు. ఈ క్షర అక్షర పురుషుల కంటే అత్యున్నతమైన సాక్షాత్తు ఆ భగవంతుడే అని ఎవరికైతే ఎటువంటి సందేహం లేకుండా 100% నమ్మకం కుదురుతుందో అతనే అసమ్మూఢుడు. సర్వవిత్ అంటే అన్నీ తెలిసినవాడు. సృష్టికర్తను తెలుసుకుంటే సృష్టి రహస్యం మొత్తం తెలిసిపోయినట్లే. వేదాల ద్వారా తెలుసుకోవలసిన అంతిమ లక్ష్యం ఆ పురుషోత్తముడే కాబట్టి ఆయన్ని తెలుసుకున్నవాడే ఈ లోకంలో అత్యంత గొప్ప జ్ఞాని. ఒక వ్యక్తికి భగవంతుని గొప్పతనం అర్థమైతే ఆ వ్యక్తి ఇక దేవుణ్ణే శరణు కోరతాడు. వాళ్ళు చేసే ప్రతి పని దేవుని పూజగానే మారిపోతుంది. ఒక చెట్టుకు ఆకులు కొమ్మలు ఉంటాయి. ఆ చెట్టును బతికించటానికి ప్రతి ఆకు దగ్గరికి వెళ్ళి నీళ్లు చల్లుతూ అనవసరంగా కష్టపడుతూ ఉంటే అతన్ని మూర్ఖుడు అంటాం. అదే ఒక తెలివైన వాడు సర్వవిత్ ఆ చెట్టు వేరు అంటే రూట్ ఎక్కడుందో కనుక్కొని కేవలం ఆ వేరుకు మాత్రమే నీళ్లు పోస్తాడు. ఆ వేరుకు నీళ్లు పోస్తే అది ఆటోమేటిక్గా ప్రతి ఆకుకు ప్రతి కొమ్మకు చేరుతుంది అని అతనికి తెలుసు. ఈ అనంతమైన విశ్వానికి వేరు అంటే రూట్ ఆ పురుషోత్తముడైన పరమాత్మ. ఆ ఒక్క పరమాత్మ తత్వాన్ని తెలుసుకొని ఆయన్ని ఆరాధిస్తే వేరుకు నీళ్లు పోస్తే ఎలాగో అలాగా ఈ సృష్టిలోని దేవతలందరినీ ప్రాణులందరినీ పూజించినట్లే. అదే అసలైన జ్ఞానం. దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకోవటమే జ్ఞానం. ఆ జ్ఞానంతో ఆయన పాదాల దగ్గర పూర్తిగా శరణాగతి చెందటమే భక్తి. జ్ఞానానికి భక్తికి మధ్య ఉన్న అద్భుతమైన కలయికయే ఈ శ్లోకం. యో మామేవమసమ్మూఢః జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. ఓ అర్జున, ఎవరైతే ఎలాంటి భ్రమ సందేహం లేకుండా
నన్ను ఈ విధంగా పురుషోత్తముడిగా తెలుసుకుంటారో ఆ వ్యక్తి సమస్తము తెలిసిన వాడై సర్వ విధాలా నన్నే ఆరాధిస్తాడు అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.